భాను, నువ్వు ఓడిపోతున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఓడిపోతే నేను గెలిచినట్టు అవ్వదు కదా. నేను గెలిస్తేనే కదా నేననుకున్నది సాధిస్తాను. అక్కడ ఈ ఓటమితో నువ్వు బాధలో ఉంటావు, ఇక్కడ నా తెలివితో నేను గెలుపు దిశగా వెళ్తున్నాను. ఈ అవకాశం నాకు చాలు భాను. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఆంటీ దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరావని నేను నిరూపిస్తాను. నిన్ను ఎంతో నమ్మి పంపించారు కదా, ఆవిడ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఆవిడ దృష్టిలో నిన్నొక దోషిగా నిలబెడతాను. కార్తీక్ని తీసుకెళ్లి అవమానాల పాలు చేశావని ఆంటీకి నీ మీద కోపముచ్చేలా చేస్తాను. ఇప్పుడు నేను ఆడబోయే కొత్త ఆటలో నువ్వు పావులా మారుతున్నావు. నేను వేయబోయే కొత్త ఎత్తుల్లో అందరూ చిక్కుకోబోతున్నారు. ఇవి నీకు తెలియదు కదా. అమాయకంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తెలివిగా నా పని నేను చేస్తాను. ఏంటి నీలిమా, మీ మావయ్య చనిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గరే ఉండట్లేదు? ఎప్పుడు చూసినా అసలు అలా బయటికే వెళ్ళిపోతున్నావు? అదే ఆంటీ, మావయ్య చనిపోయారు కదా, అక్కడ క్రిమిషన్ పోలీసులు చేశారు కదా. అయినా చిన్న చిన్న పనులుంటాయి కదా, వాటి మీద నేను తిరుగుతున్నాను ఆంటీ. అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఎవరికేమీ చెప్పడం లేదు. పర్లేదు నీలిమా, నీ పని నువ్వు చేసుకో. కానీ ఆ పని వల్ల ఇంకొకళ్ళెవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకో. ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది ఏదో ఒక రోజు నీ మెడకే చుట్టుకుంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను చూసుకుంటానంటీ, నాకు తెలుసు కదా. అందరిలా మీ కోపం వచ్చే పని నేనెందుకు చేస్తాను? నేనిప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలంటీ, చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఒక పెద్ద ప్రయోజనం జరగబోతోంది. చెప్పమంటారా? ఏంటది? పంతులు గారు, అన్ని సామాన్లు వచ్చినట్టేగా. తీరా పెళ్లిపీటల మీద కూర్చున్నాక అది రాలేదు ఇది రాలేదంటే అందించడానికి ఇక్కడ ఎవరూ లేరు. అన్నీ నేనే చూసుకోవాలి. మీకేం కావాలన్నా నేనే ఇచ్చి నేనే పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అలాగే బాబు. ఇంట్లో ఎవరికి ఇష్టం లేని పెళ్లి నువ్వు ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పనుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పదుగా మరి. అన్నీ వచ్చినట్టే. పెళ్లి కూతురు వాళ్ళు వస్తే ముహూర్తం సమయానికి పీటల మీదకి వస్తారు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో అడగండి. పెళ్లి కొడుకుని ఇక్కడే ఉన్నాను, పిల్లనివ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడు ముందు జరుగుతున్న పెళ్లిని ఏ దేవుడు ఆపలేడు. వాళ్ళు సమయానికి వస్తారు గాని మీ పని మీరు చేయండి. ఏంటి మావయ్య ఎంత లేట్ అయింది? ఏం లేదు అల్లుడు గారు, ఆడపిల్ల పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. పొరపాటునేమైనా మర్చిపోయామనుకోండి, ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడతాం కదా. అన్నీ సర్దుకునొచ్చాం. అయినా ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా. సమయం ఉందిలే కానీ ముందుగా వస్తే మంచిది కదా అనుకున్నాను. సరే వెళ్దాం రండి. వైశాలి, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితానికి ఏడుపు కాకుండా ఇంకేం మిగిలింది బాను. నా భర్త నా కళ్ళ ముందే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. పెళ్లి వారు కూడా గుడి దగ్గరకు వచ్చేశారు. ఇక పీటల మీద కూర్చోవడమే ఆలస్యం. ఆయన గుండెల్లో నాకు స్థానం లేదు. ఇప్పుడు తన పక్కన ఇంకో అమ్మాయి వచ్చి చేరుతుంది. ఒక ఆడదానికి ఇంతకన్నా నరకమేముంటుంది? ఇంతకన్నా బాధే ఉంటుంది. తల్లి, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు?
నీ జీవితాన్ని నిలబెట్టడానికేగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికే భాను కార్తీక్ ఇంత సాహసం చేస్తున్నారు. మీ గురించి మేమంతా ఉన్నప్పుడు నువ్వెందుకు తల్లి అనవసరంగా భయపడుతున్నావు? చూడు వైశాలి, మూర్ఖత్వంతో అభిరామ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు. తను చేస్తున్న తప్పేంటో తనకి తెలిసేలా మేం చేస్తాం. నువ్వేం భయపడకు. ఏదైనా జరిగే ముందు అది జరుగుతుందా లేదా అన్న భయం ఉంటుంది, కానీ చేయగలనన్న ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చేయలేము అనుకుంటే చేయలేమోనన్న భయం మనల్ని 4 అడుగులు వెనక్కి నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేసి మనం అనుకున్నది సాధించాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమసర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్వతి విశ్వేదసాదనం. అమ్మా, నీ కోడలికి ఇవ్వాల్సిన పట్టు చీరవు. పంతులు గారు, ఆ, ముందే చెప్పానుగా, అన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్టే జరగాలి. ఆ, అలాగే బాబు. అసలే చాలా దివ్యమైన ముహూర్తం అంట. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగితే ఎవరూ విడదీయలేరంట. అందుకే ఏరుకొని ఈ ముహూర్తం పెట్టించాను. నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఆ బట్టలు ఇచ్చేసే. ఇదిగోండమ్మా. మీరు బట్టలు మార్చుకోండి. ఇలాగే ఇక్కడ ఏర్పాట్లు మేము చూసుకుంటాం. అలాగే బాబు. ఏంటండి గుళ్ళో పెళ్లి? డాడీ మన పెళ్లి గ్రాండ్గా చేస్తాను, అంగరంగ వైభవంగా చేస్తాను అన్నారు కదా. అదంతా కాదని మీరేంటి ఇలా గుళ్ళో పెట్టారు? మన పెళ్లి గొప్పగా జరగడం కాదు నాకు కావాల్సింది. పెళ్ళైన తర్వాత మన జీవితం గొప్పగా ఉండాలి. మనం ఆనందంగా బతకాలి. అది కదా మనకు కావాల్సింది. జీవితాంతో మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగుంటుంది. మంచి పని చేసావు బాబు. మీరు జీవితంలో ఏ కష్టం లేకుండా బ్రతకడానికి నేను చేస్తానంటున్నాను కదా. ఇంకా మీ ఆనందానికి ఏ లోటు ఉండదు. పదండి. ఏమండి, పదండి. అమ్మా, వైశాలి, డ్రెస్ చేంజ్ చేసుకుందు కానీ పద. వైశాలి, ఏం జరిగినా నువ్వు టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకేనా? ఓకే ఓకే.